లాస్ట్ 24 గంటలు వచ్చిన సినిమా అప్డేట్స్ ఎపిసోడ్ 30. డ్రాగన్ మూవీలో తువినో థామస్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అని ఒక రూమర్ ఉంది. అయితే ఈ రూమర్ ని కొట్టాను మామ, ఎందుకంటే తను ఈ మూవీలో యాక్ట్ చేయట్లేదు అని చెప్పి నేను ఒక స్టేజ్ మీద తనే చెప్పారు. బైకర్ మూవీని ప్రభాస్ అన్న కూడా ప్రమోట్ చేస్తున్నాడు. తను నిన్న మిర్చి స్టైల్లో బైక్ మీద కూర్చొని ఈ మూవీని ప్రమోట్ చేశారు. మీరు స్క్రీన్ మీద చూసినది ఆ వీడియోనే. ప్రభాస్ అన్నకి ఆ కొంచెం గడ్డం లేకపోయి ఉంటే మిర్చి రోజులు గుర్తొచ్చేవి. నాగార్జున గారి 100వ మూవీ కోసం డీఏజింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారంట. ఈ మూవీలో తను 25 ఏళ్ల అబ్బాయి క్యారెక్టర్ నుండి 60 ఏళ్ల ముసలోడి క్యారెక్టర్ వరకు చేస్తున్నారంట. అందుకే ఈ మూవీ కోసం డీఏజింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. దురంధర్ మూవీ జస్ట్ హిందీలోనే 800 crores కలెక్ట్ చేసింది. హిందీలో ఫాస్ట్ గా 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు, ఈవెన్ 800 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ కూడా ఇదే. కిరణ్ అబ్బవరం గారి చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది మామ. సాంగ్ చాలా అంటే చాలా బాగుంది, వినకపోతే వినేయండి. అనుష్క శెట్టి గారు మలయాళంలో ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నారు. తనకి మలయాళంలో ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీ పేరు కథనర్. నిన్న ఈ మూవీ ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ లో విజువల్స్ పీక్స్ లో ఉన్నాయి. చూడకపోతే చూసేయండి. ఆల్రెడీ చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి. ఇవాళ గాయపడిన సింహం మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవబోతుంది. సాంగ్ పేరు బ్రైడ్ సాంగ్ అంట. ఈవినింగ్ 6 కి రిలీజ్ అవుతుంది. ఇది పక్కన పెట్టేస్తే సత్య గారు యాక్ట్ చేసిన జెట్లీ మూవీ నుండి రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుంది. నిన్నటి వీడియోలో చెప్పా కదా, సల్మాన్ ఖాన్ గారు వంశీ పైడిపల్లి గారు కలిసి ఒక మూవీ తీయబోతున్నారు అని చెప్పి. ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార గారిని కన్సిడర్ చేస్తున్నారంట. సో దట్స్ ఆ వీడియో మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.